నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఉమ్మడి ఖమ్మం జిల్లాపై బీఆర్ఎస్ ప్రత్యేక ఫోకస్ పెట్టిందా? గులాబీ బాస్ కేసీఆర్ కవితకు ఆ బాధ్యతలు అప్పగించనున్నారా? ఉమ్మడి ఖమ్మం జిల్లాపై ఇప్పటికే కవిత ఫోకస్ పెట్టారా అంటే అవుననే సంకేతాలే వినబడుతున్నాయి. కవితకు ఖమ్మం బాధ్యతలు అప్పగించారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ మధ్య కాలంలో వరుస పర్యటనలతో కేడర్లో సైతం ఆమె జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలుచుకునే లక్ష్యంతో బీఆర్ఎస్ పావులు కదుతోంది. కేడర్ తో వరుస భేటీలు, సన్నాహక సమావేశాలతో ఆమె స్పీడ్ పెంచారు. గత ఎన్నికల్లో గులాబీ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి అక్కడ పార్టీని పటిష్టం చేయాలని కసరత్తులు మొదలుపెట్టింది. అందులో భాగంగానే కవితకు ఉమ్మడి ఖమ్మం జిల్లా బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. పార్టీ అధినేత కేసీఆర్ డైరెక్షన్ లోనే కవిత ఖమ్మం పర్యటనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి నుండే అన్ని నియోజకవర్గాల్లో కవిత గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టారని, దాంతో పాటు జాగృతి సమావేశాల్లో పాల్గొంటూ బిజీగా ఉంటున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కవిత రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తనదైన శైలిలో స్పందిస్తూ వస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా కార్యకర్తల్లో జోష్ నింపుతూ పార్టీ అధిష్టానానికి, ఖమ్మం జిల్లా నాయకులకు మధ్య వారధిగా కవిత కీలక పాత్ర పోషిస్తున్నారు. కాంగ్రెస్ కు ఉమ్మడి ఖమ్మం జిల్లా కంచుకోట. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఎవరు పోటీ చేసినా విజయం వరిస్తుందని గత ఎన్నికల ద్వారా తేటతెల్లమైంది. అయితే ఇక్కడ పూర్తిగా వెనుకబడిపోయిన బీఆర్ఎస్ మళ్లీ పుంజుకోవాలని, రాబోయే ఎన్నికల్లో తమ సత్తా చాటాలని ప్రణాళికలు రచిస్తోందని తెలుస్తోంది. అందులో భాగంగానే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కవితను కీలక రాజకీయ అస్త్రంగా ప్రయోగించనున్నారని తెలుస్తోంది. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన 2014లో కొత్తగూడెం, 2018లో ఖమ్మం, 2023లో భద్రాచలం నియోజకవర్గాల్లో మాత్రమే బీఆర్ఎస్ విజయం సాధించింది. ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాల్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ ఒక స్థానానికి మాత్రమే పరిమితమవుతూ వస్తోంది. ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 3 మంత్రులున్నారు. వారి వైఫల్యాలను, ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాలను ఎత్తిచూపి ప్రజలను కారు పార్టీ వైపు తిప్పుకోవాలని కవిత రాజకీయ వ్యూహాలకు పదును పెడుతోంది. అందులో భాగంగా ఇప్పటి నుండే ప్రయత్నాలు ప్రారంభించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 6 నుండి 8 స్థానాల్లో విజయం సాధించాలని కసరత్తు మొదలు పెట్టారు. 10ఏళ్లలో బీఆర్ఎస్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎలాంటి అభివృద్ధి చేపట్టిందో ప్రజలకు వివరించాలని నిర్ణయించుకున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కార్యక్రమాలు తగ్గిపోయాయి. క్యాడర్ కూడా సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతని ఆయుధంగా మలుచుకొని జిల్లాలో పార్టీని బలోపేతం చేయాలని పార్టీ ప్లాన్ చేస్తోంది. ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా తాతా మధు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా రేగా కాంతారావు వ్యవహరిస్తున్నారు. అదే జిల్లా నుండి రాజ్యసభ సభ్యుడిగా వద్దిరాజు రవిచంద్ర వ్యవహరిస్తున్నారు. అయినప్పటికీ పార్టీని యాక్టివ్ చేయటం లేదు. మరోవైపు పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు సైలెంట్ అయ్యారు. దీంతో కేడర్లో కొంత అయోమయ పరిస్థితి నెలకొంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని కవితతో పార్టీ కార్యక్రమాల్ని చురుకుగా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే జిల్లా పార్టీ నేతలతో కవిత సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ పరిణామం అన్ని రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా కవిత 2 రోజులు పర్యటన చేయడంతో సర్వత్రా రాజకీయ చర్చ జరుగుతోంది.